ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రోమోలోకి వెళ్తే ఉషా ఇంటి పని అది చేస్తూ ఉంటుందన్నమాట. బయట బాల్కనీలో ఊడుస్తూ ఉంటే ఇక ఈ ఉషాతో ఇప్పుడే రైట్ టైం మాట్లాడాలి, పక్కన కూడా ఎవరు లేరు అని చెప్పి చందు వచ్చి, ఏ ఉషా ఎప్పుడు వెళ్తావు ఇక్కడి నుంచి, చెప్పానుక పొమ్మని అని చెప్పి చందు కోపంగా అంటూ ఉంటే అప్పుడు ఉషా అంటుంది, అసలు నీకు నా మీద ఎందుకు ఇంత కోపం, నేను ఏం చేశానని చందు, నిన్ను ఎంత ప్రాణంగా ప్రేమించాను, నాకంటూ ఎవ్వరూ లేరు, నువ్వు తప్ప, ఎందుకు నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావు అని చెప్పి బాధగా అడుగుతూ ఉంటుంది ఉష. అప్పుడు చందు అంటాడు చిటికలు వేస్తూ, చూడు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తే సరే, లేదంటే నా సంగతి తెలీదు, వెళ్ళిపోవాల్సిందే, వెళ్ళాల్సిందే అని చెప్పి చందు అంటూ ఉంటే అప్పుడు ఉష, ఏంటి బెదిరిస్తున్నావా అని చెప్పి అడుగుతుంది. అప్పుడు చందు, ఏంటి నన్ను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నావా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఉష, నిన్ను బ్లాక్మెయిల్ చేయాలనుకోవట్లేదు, నన్ను అర్థం చేసుకో చందు ప్లీజ్ అని చెప్పి ఉష అంటూ ఉంటే, నువ్వే నన్ను అర్థం చేసుకో అని చెప్పి చందు అంటాడు. చూడు నా ఓపిక టెస్ట్ చేయకు, నువ్వు వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పి చందు అంటూ ఉంటే, వెళ్ళకపోతే అని చెప్పి ఉష అంటుంది, నువ్వు నా పేషెన్స్ మామూలుగా టెస్ట్ చేయట్లేదు, నువ్వు వెళ్ళకపోతే నేనే నిన్ను ఈడ్చి గెంటి పడేస్తాను, పో ఇక్కడి నుంచి అని చెప్పి ఉష చేయి పట్టుకొని బయటికి గెంటినట్టుగా అలా చేస్తూ ఉంటాడనమాట చందు. అదే టైంకి అక్కడికి వస్తుందనమాట పల్లవి. ఇక పల్లవిని చూడగానే ఎదురుగా ఇక ఉషాని చేపట్టుకుంటాడు కదా, ఒక్కసారిగా వదిలేస్తాడు చందు. ఇక ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి చందు ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఉషాతో అని చెప్పి చాలా ఇక ఏంటి అన్నట్టుగా ఒక డౌట్ఫుల్ నేచర్తోని చూస్తూ ఉంటుంది పల్లవి. ఇక ఏంటి ఏం చెప్పాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు చందు. మరి ఏ రకంగా మేనేజ్ చేసి ఎలా కవర్ చేస్తాడు, లేదంటే మరి పల్లవికి దొరికిపోయాడా చందు, ఇటు ఉషా లవర్ చందువే అని కనిపెట్టిందా పల్లవి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం కమింగ్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయాల్సిందే. సో నచ్చితే లైక్ చేయండి వీడియో ఎపిసోడ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.